హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. మనం ఈ రోజు తెలుసుకునే ఆలయం వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం బొంతపల్లి. ఈశ్వరుని రౌద్ర రూపమే వీరభద్రుడని, ఆ స్వామిని ఆరాధిస్తే చాలు ఆపదలు తొలగిపోతాయని, అనారోగ్యాలు దూరం అవుతాయని, మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాంటి వీరభద్ర స్వామి ఆలయంని మనం దర్శించుకోబోతున్నాం ఈ వీడియోలో. మనం ఈ వీడియోలో శ్రీ వీరభద్ర స్వామి యొక్క పాదం చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయంలో 9 శ్రీచక్రాలు ఉండడం ఒక విశేషం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ కనిపిస్తాయి. మామూలుగా అయితే 1, 2 శ్రీచక్రాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం 9 శ్రీచక్రాలు ఉండడం అనేది ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు. సో ఈ ఆలయం అయితే చాలా బాగుంది. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం బొంతపల్లి. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం అనే మండలంలో ఉంది. ఈ ఆలయంకి ఎలా రావాలో నేను వీడియో చివరిలో చెప్తా, కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆలయంకి సంబంధించిన వివిధ కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ ప్రచారంలో ఉన్నది మాత్రం ఇది. ఈశ్వరుని రౌద్ర రూపమే వీరభద్రుడని, ఆ స్వామిని ఆరాధిస్తే చాలు ఆపదలు తొలగిపోతాయని, అనారోగ్యాలు దూరం అవుతాయని, మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఆలయం పూర్వకాలంలో అడవి ప్రాంతంగా ఉన్న ఈ మార్గంలో కొందరు ఎడ్ల బండి మీద ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎడ్ల బండ్లు ఆగిపోయినాయట. అడవిలో ఉండే జంతువులను చూసి భయపడి ఆగి ఉంటాయని అనుకున్నారట అందరూ. కానీ దగ్గరలో అవేవి కనిపించకపోవడంతో బండ్లు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో అక్కడే విడిచి చూసారట అటు ఇటు. ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి కలలో ఈశ్వరుడు కనిపించి దగ్గరలో ఉన్న పుట్టలో తాను ఉన్నానని చెప్పారట. అందరూ ఆశ్చర్యంతో ఆ చుట్టుపక్కల పుట్టలో తవ్వి చూడగా శివుని విగ్రహం బయటపడిందట. అప్పటి నుండి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడే గుడి కట్టి ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం వీరభద్రునికి అక్కడ ఉండడం ఇష్టం లేక ఒకరోజు ఒక రాత్రి ఒక కాపరికి పిల్లవారి రూపంలో ఎదురై తాను నడవలేనని, కొద్ది దూరం తీసుకుపోవాలని అతని భుజాల పైన కూర్చున్నాడట. కొంతసేపటి తర్వాత భుజాల నుంచి దిగి కాపరిని వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పారట. ఆ కాపరికి డమరుకనాదం, గజ్జెల సవ్వడి పెద్ద పెద్ద శబ్దాలుగా వినిపించాయట. ఆ శబ్దాలు వినిపించడంతో వెనుకకు తిరిగి చూసారట. వెనుకకు చూసేసరికి ఆ పిల్లవాడే వీరభద్రుడు అక్కడ విగ్రహం రూపం అయ్యారని ఒక కథనం అయితే ప్రచారంలో ఉంది. ఒక రోజు వీరభద్ర స్వామి కామ పెద్దల కలలో కనిపించి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించాలని చెప్పారట. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అప్పుడు కట్టిన ఆలయమే. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువగా వస్తారండి. ఈ ఆలయంలో అర్చనలు, అభిషేకాలు అలాగే హోమాలు కూడా చేస్తారండి. ఈ ఆలయంలో చాలా బాగుంది. ఆలయం మాత్రం చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం అనేది ఉంది. ముందుగా స్వామివారిని దర్శించుకుందాం. మీరు చూస్తున్నారు కదా, స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, అర్చనలు కూడా చేస్తారు భక్తులు. తనని కొలిచే భక్తులకు నేను ఉన్నానంటూ దర్శనమిస్తున్న మన వీరభద్ర స్వామిని అయితే ఒకసారి చూడొచ్చు. సో చూసారు కదండి స్వామివారిని. ఇప్పుడు మీరు చూస్తున్న బండి స్వామివారి గర్భాలయం పక్కనే ఉంది. ఈ బండ దగ్గర కూర్చొని స్వామివారిని దలుచుకొని మన మనసులోని కోరిక నెరవేరుతుందో లేదో అని ఇక్కడ తెలుస్తుంది. ఈ బండ దగ్గర మీరు చూస్తున్నారు కదా, వీళ్ళైతే కూర్చొని 2 బొటనేళ్లతో చేస్తున్నారు. అలాగే ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉందండి. ఈ ఆలయం అయితే చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. నేను ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే 9 శ్రీచక్రాలు గుడిలో ఉండడం ఇక్కడ ప్రత్యేకం. అమ్మవారి దగ్గర ఒక శ్రీచక్రం, అలాగే అమ్మవారి ముందు వైపున 8 శ్రీచక్రాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయం అనేది అంత ప్రత్యేకం అండి. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు భక్తులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బయట శ్రీచక్రాల దగ్గర కుంకుమ పూజ చేస్తున్నారు. సో ఇలాంటి ఆలయాలు చాలా తక్కువ కనిపిస్తాయండి మనకి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం అందుకే అంత ప్రత్యేకం అండి. 9 శ్రీచక్రాలు ఆలయంలో ఉండడం అనేది ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతో మంచిదండి. ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన చేస్తున్నారు భక్తులు. వీరభద్ర స్వామి ఆలయంలో హోమాలు కూడా చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ హోమం చేస్తున్నారు. వీరభద్ర స్వామి యొక్క పాదం అలాగే స్వామివారి యొక్క పాత గుడి చూపిస్తానండి ఈ వీడియోలో. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ ఆలయం నుంచి కొంచెం దూరంలో స్వామివారి యొక్క పాదం ఉంది. శ్రీ వీరభద్ర స్వామి వారి యొక్క పాదం ఉంది, నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కూడా ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో నిత్యం అన్నదానం ఉంటుందండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు ఇక్కడ అన్నదానం అవుతుంది. నేను వచ్చిన టైం వచ్చేసి మధ్యాహ్నం 1కి. నేను కూడా ఇక్కడే భోజనం చేశానండి, బాగుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఉంటుందండి ఇక్కడ అన్నదానం అనేది. కర్రీస్ కూడా బాగున్నాయండి. నేను ఇక్కడనే తిన్నాను ఆఫ్టర్నూన్ మాత్రం. సో స్వామివారి యొక్క పాదం దగ్గర రావడం జరిగింది. ఏదైతే ఇంతకు ముందు మనం చూస్తాం కదా, ఆలయం దగ్గర నుంచి కొంచెం దూరంలో స్వామివారి యొక్క పాదం ఉంది.
ఇది స్వామివారి యొక్క పాత గుడి అని అన్నారు. ఈ గుడిలో మనకి అయ్యప్ప స్వామి ఆలయం, గోశాల, అలాగే సాయిబాబా ఆలయం, శివాలయం కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా, పెద్ద హనుమాన్ విగ్రహంతో పాటు శివుని విగ్రహం కూడా ఉంది. మీరు చూడొచ్చు. ఈ ఆలయం అనేది వీరభద్ర స్వామి యొక్క పాత గుడి అని అన్నారు. ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క పాదం దగ్గరికి మీరు చూస్తున్నారు కదా, స్వామివారి పాదం అయితే ఆలయంకి కొంచెం ఉంది, కానీ ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదా ఒక బోర్డు ఉంది కదా, శ్రీ వీరభద్ర స్వామి యొక్క పాదం అని. స్వామివారి యొక్క పాదం చూడొచ్చు, కాలువ పక్కన ఉన్న ఒక బండరాయి మీద ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇట్లయితే ఒక దారి ఉంది. బోర్డు దగ్గర నుంచి అయితే ఒక దారి ఉంది. ఈ దారి పొన్న కాలువ పక్క ఉంది స్వామివారి యొక్క పాదం, శ్రీ వీరభద్ర స్వామివారి యొక్క పాదం అండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ఉంది, మధ్యలో ఆరెంజ్ కలర్ లో ఉంది స్వామివారి యొక్క పాదం, మీరు చూడొచ్చు. సో ఫైనల్ గా మీరు దేనికోసం ఎదురు చూస్తారో నాకు అర్థమైంది. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ ఆలయం అనేది సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం అనే మండలంలో బొంతపల్లిలో ఉంది. మీకు ఓన్ వెహికల్ ఉంటే లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరైతే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఒకవేళ ఓన్ వెహికల్ లేదు అన్న వాళ్ళకి అయితే ఒక సజెషన్ చెప్తానండి. హైదరాబాద్ కి సమీపంలో ఉన్న పటాన్ చెరువు నుంచి బొంతపల్లికి డైరెక్ట్ బస్సులు ఉంటాయండి. 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 బస్సులు ఉన్నాయి, మీరైతే వెళ్ళొచ్చు. పటాన్ చెరువు నుంచి వెళ్తే మనకి ఇంకొక ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు అండి. కొడకంచిలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత బొంతపల్లికి కూడా రావచ్చండి. బొంతపల్లి వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకున్న నెక్స్ట్ కొడకంచి కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఇంకొక మార్గం వచ్చేసి బాల్నగర్ నుంచి మెదక్ వెళ్తున్న మధ్యలో బొంతపల్లి కమాన్ వస్తుందండి, అక్కడ నుంచి కూడా రావచ్చండి. ఆటోలు ఉంటాయి, లేదా బస్సు కూడా ఉంది. ఒక్క రోజులో మీరైతే కొడకంచిలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. అలాగే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చండి. తెలంగాణ కంచి అని పిలువబడే శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం ఎందుకంత ప్రత్యేకం అనేది ఒక వీడియో ఉంది, చూడండి ఒకసారి. మీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో ఇదండి ఫైనల్ గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.